సోషలిస్టు పార్టీ ఆఫీసులో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా రైతులు చాలా అన్యాయం అయిపోతున్నారు. దాని గురించి నేను ముఖ్యమంత్రికి, కలెక్టర్లకు మరియు ఆర్డీఓకు అందరికీ కూడా లెటర్లు రాసినా కానీ సెప్టెంబర్లో రాసిన, తర్వాత నవంబర్లో రాసిన దాంట్లో నేను ముఖ్యమంత్రి ఆ లెటర్ చూసినట్టు కూడా లేదు అనగానే ముఖ్యమంత్రి ఆ లెటరు రంగారెడ్డి డిస్టిక్ కలెక్టర్కి పంపిండ్రు. అది కూడా నెల దాటిపోయింది. అయినా రంగారెడ్డి డిస్టిక్ కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, తహసీల్దార్ కానీ ఎవ్వరూ రెస్పాండ్ కాలేదు. అందుకొరకు మేము చేసిన డిమాండ్స్ దానికి జవాబు వారం రోజులల్లా రానట్లయితే అసెంబ్లీ ముట్టడి చేస్తాము. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఒక కలెక్టర్తో పని చేయించలేకపోయాడు. ఆ కలెక్టర్కు ముఖ్యమంత్రి దగ్గర నుండి వచ్చిన లెటర్కు రెస్పాండ్ కావాలి అని కూడా ఆయనకు తెలియదు. ఆయన ఆర్డీఓకు పంపాడు. ఆర్డీఓ కూడా ఏమాత్రం స్పందించలేదు. తర్వాత తహసీల్దారు, ఆర్ఐ ఎవ్వరూ ఏ విషయం గురించి కూడా స్పందించకుండా ఆల్రెడీ ఇంతకుముందు రాసిన దాంట్లో ఏముందంటే ఒక సర్పంచ్ గెలవడం కోసము ఒక వ్యక్తి అందరికీ రాత్రికి రాత్రి 10-20 గుంటలు పనిచేసి ఆయన ఓట్లు దొబ్బుకొని గెలిచిండు. ఒక బీఆర్ఎస్ పార్టీ వాడు అట్లా చేసిండు కాబట్టి కనీసం కాంగ్రెస్ వాళ్ళు స్పందించి ఆయన దగ్గర వసూలు చేసుడు, అన్యాయాన్ని ఎదుర్కొనడం లేదు. ఈ గవర్నమెంట్ ఆఫీసర్లు కూడా ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళకు కొమ్ము కాస్తున్నారు. తర్వాత వేరే ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు. ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ లక్షల కోట్లు దోచుకున్నని మాటికి అంటున్నారు. కానీ అన్న నుండి 1 లక్ష రూపాయలు కూడా వసూలు చేయలేకపోయినారు. ఎందుకు? ఎవరికి వారు అందరూ నువ్వు 10 ఏళ్ళు దోచుకున్నావు, నేను 10 ఏళ్ళు దోచుకుంటా, అంతేగాని ఎవరు అడిగేది లేదు, వసూలు చేసేది లేదు అన్నట్టుంది. పిల్లల కారించి కూడా వసూలు చేయలేకపోతున్నారంటే నాకు సిగ్గు అనిపిస్తుంది. ఎవరి కోసం చేస్తున్నారు వీళ్ళు? ఏం పని చేస్తున్నారు? మొత్తం కేవలం వాళ్ళ అధికారం దుర్వినియోగం చేస్తున్నారు. అవతల వాడు వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు చెప్పడమే కానీ ఎవరు కూడా అది ప్రజల కోసం మాత్రం మాట్లాడేటోడు ఎవరు లేడు. అందుకొరకు మేము డిమాండ్ చేస్తున్నాం, సంవత్సరం నుండి ఏ రైతుకు ఏం చేసిండు, ఏ కార్మికులకు ఏ సహాయం చేసిండ్రు అనే విషయం నాకు కావాలి. వారం రోజుల్లో నేను లెటర్ కూడా రాస్తున్నా ముఖ్యమంత్రికి, కలెక్టర్కినా. దీనికి జవాబు ఇవ్వకుంటే అసెంబ్లీ ముట్టడి చేస్తాం. ఏదో చిన్న పార్టీ వీళ్ళు ఏం చేయలేరని అనుకుంటుండొచ్చు. చిన్న పార్టీ అయినా కానీ పిడికిలి బిగించి మేమందరం ఒక్కటిగా ఉండి మిమ్మల్ని ఎదిరిస్తాము. నాయకులు ఇప్పటి వరకు ఉన్న నాయకులందరూ స్వార్థపరులు, పార్టీ పేరు చెప్పుకొని గెలుస్తున్నారు కానీ ప్రజల కోసం ఏం చేయలేదు. ప్రజల దగ్గరికి పోయి ఒక ఓటు కూడా అడగలేదు ఎవరు. అలాంటి వాళ్ళు ఏదో పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చెయ్యి గుర్తు తెలుసు, ఆ గుర్తు తెలుసు, ఈ గుర్తు తెలుసు, డబ్బులు ఇచ్చి అట్లా ఇట్లా గెలిచినోడు ఉన్నాడు. కానీ స్వతహాగా ఒక మంచి పేరు తెచ్చుకొని ప్రజలకు నేను ఇది చేస్తా అని అడిగి చెప్పి వాగ్దానం చేసి ఓటు అడిగిన పాపన పోలేదు. కానీ సోషలిస్టు పార్టీ కేవలం సేవ చేసి మాత్రమే మేము గెలుస్తాము.